హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిఎస్ రేణు కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ చాలా టేస్టీగా అండ్ కడుపుకు చల్లగా ఉండే ఈ మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూద్దామండి. వీళ్ళకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని సగ్గుబియ్యాన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని దీనిలో కూడా వాటర్ పోసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత సగ్గుబియ్యం అనేది ఇలా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం అనేది ఇలా ఉడికాక ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ పాలని ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు అనేది మరిగేలోపు పక్కన మనం ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పాలను తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. పాలు అనేది ఇలా బాగా మరిగి సగ్గుబియ్యం అనేది ఉడికాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పైన మీగడ అనేది కట్టకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటూ ఈ పాలని చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత పాలు అనేది బాగా ఇలా మరిగి చిక్కబడతాయి. పాలు అనేవి ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలని ఇలా పక్కన పెట్టుకొని అలానే వదిలేయకుండా పైన మీగడ అనేది కట్టకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ చల్లబరుచుకోవాలి. ఇప్పుడు ఒక 2 మ్యాంగోస్ని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం తీసుకునే మ్యాంగోస్ స్వీట్నెస్ని బట్టి బెల్లం అనేది వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్పూన్తోని ఇలా మిక్స్ చేసుకున్నారంటే జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా జ్యూస్ అనేది తీసుకున్నాక ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం పాలని పైన మీగడ అనేది లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాలని మనం ముందుగా తీసుకున్న జ్యూస్లోకి వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పాలను మొత్తాన్ని ఈ జ్యూస్లోకి వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 లేదా 5 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. లేదంటే ఒక అరగంట ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మ్యాంగోస్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్నాక పైన గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కొన్ని సబ్జా గింజలు కూడా పైన వేసుకున్నారంటే మన సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్ రెడీ అండి. క్రీమీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం సగ్గుబియ్యం సబ్జా గింజలు వేసాం కాబట్టి అవి ఒంటికి చాలా చలవ చేస్తుంది. కడుపుకు చల్లగా హాయిగా ఉండే ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో డ్రింక్ లేదా మ్యాంగో షర్బత్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.